హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పద్మపురాణమందలి మాఘపురాణంలో మొదటి అధ్యాయాన్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. మాఘమాసంలో మాఘపురాణాన్ని చదివినా విన్నా కూడా ఎంతో పుణ్యప్రదం. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా వీడియోని పూర్తిగా చూడడం, లైక్ చేయడం, షేర్ చేయడం, మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి. మీరు లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో మాఘమాసం యొక్క విశిష్టతని, మాఘమాసంలో వచ్చే పండుగలు, ఆ పండుగల యొక్క వివరాలు, వాటన్నిటిని మీతో షేర్ చేసుకున్నాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. సనాతన ధర్మంలో మాఘమాసానికి ఎంతో ప్రాముఖ్యత, విశిష్టత ఉంది. మాఘమాసంలో చేసే స్నానం, దానం, ధ్యానం ఎంతో శుభప్రదమైన, పుణ్యప్రదమైన ఫలాన్ని మనకి ఇస్తాయి. కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని చదివినా విన్నా ఎంత శుభప్రదమో, ఎంత ఫలప్రదమో, మాఘమాసంలో కూడా మాఘపురాణాన్ని మనం చదివితే అంత పుణ్యప్రదము, శుభప్రదము. అందుకనే నాకు తెలిసిన మాఘపురాణాన్ని, పద్మపురాణమందలి మాఘపురాణాన్ని ప్రతిరోజు ఒక అధ్యాయం చొప్పున మీతో షేర్ చేసుకోబోతున్నాను. మాఘమాసమందలి ప్రథమ అధ్యాయ ప్రారంభ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ప్రపంచ దేశములన్నింటిలోనూ భారతదేశము కర్మ, ధర్మ, ధ్యాన పరాయణమై సర్వోత్తమమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు, గంగాది నదులు, నైమిసం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా, చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్ని ఇచ్చేవిగా ప్రసిద్ధి చెందాయి. వైశాఖం, ఆషాఢం, కార్తీకం, మాఘం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములలో చేసే స్నానం, జపం, తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం అగణ్యమైనది. అంటే ఇంత అని లెక్క పెట్టలేనిది, లెక్కకు రానిది. పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి, స్వామి, స్నానానికి, ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము, పావనము, సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకీ భూమండలంలో నిర్దేశింపుడు అని ప్రార్థించినారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో, మహర్షులారా, నేను నా చక్రాన్ని విసురుతాను. అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జల సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరారట. ఆ మహావిష్ణువు యొక్క చక్రమునేమి పడిన ప్రదేశాన్ని నైమిసారణ్యమని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నారు. వారక్కడ నివసిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలోని వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు. అలా రోమహర్షునుడో, ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు. యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకరములైన కథలను, విశేషాలను చెప్పించుకునేవారు. అంటే నైమిసారణ్యంలోని ఆ ఆశ్రమంలో జప హోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని, మనస్థైర్యాన్ని, భగవద్భక్తిని పెంపొందించేవి. ఇలా ఒకప్పుడు శౌనకాది మహర్షులు చిరకాలం జరిగే యాగం ఒకదానిని ప్రారంభించారు. ఆ యాగం కొన్ని సంవత్సరాలు జరుగుతుంది. అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఎంతో ఆసక్తితో వచ్చారు. అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు. శౌనకాది మునులు ఆయనకి ఎదురు వెళ్ళి సగౌరవంగా తీసుకొని వచ్చారు. కూర్చుండబెట్టి అతిథి సత్కారాలను చేశారు. ఆయనతో ఇలా అన్నారు, సూత మహర్షి, మీ తండ్రి గారు రోమహర్షునుల వారు పురాణ ప్రవచనంలో, ధర్మ విషయాలను వివరించడంలో సాటి లేనివారు. శరీరము పులకించి ఆనందపారవస్యం చే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు. రోమములకును హర్షము కలిగించేవారు కనుక ఆయన రోమహర్షులని సార్థక నామధేయులైనారు. వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారే, ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు. మా అదృష్టవశం వలన మీరీ యాగ సందర్శనకు వచ్చినారు. విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడం మరింత ఫలప్రదం అవుతుంది కదా. దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు. సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చొని వారి మాటలను విన్నారు. వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో, మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి. పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే. అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే. ఈ రూపంగా నన్ను ఈ పుణ్యకార్యంలో ఇలా
అన్వయించేటట్లుగా చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి. మా తండ్రి గారి వలన విన్నదానిని అనుసరించి వ్యాసమహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింపచేసుకొని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిస్సులను భగవత్కృపను పొందే ప్రయత్నం చేస్తాను. మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయంగా అడిగారు. అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం, కార్తీక మాసం వైశిష్ట్యాన్ని, ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్ఠానాల్ని వివరించి మాకు ఆనందం కలిగించారు. ప్రస్తుతం మాఘమాస మహిమను వివరింపుడని కోరారు. అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలచుకొని నమస్కరించి కన్నులను తెరిచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించారు. మహర్షులారా, మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది, విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగపడేది. చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగాలు జపతపాలు చేసి పాపం పోగొట్టుకుని పుణ్యం సంపాదించుకుంటారు. పై విధంగా చేసే అవకాశం లేనివారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది. పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయం అడిగింది. గృత్న మద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి. పార్వతీదేవి పరమేశ్వరునితో, విశ్వాత్మక, సర్వలోకేశ్వర, సర్వభూత దయానిధి, ప్రాణేశ్వర, మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగా ఉన్నవి. మాఘమాస మహిమను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను. అప్పుడు పరమేశ్వరుడు, కళ్యాణి, జగన్మంగళ, నీవు అడిగిన విషయము మిక్కిలి నిగూఢమైనది, గంభీరమైనది. నాకిష్టురాలవైన నీకు చెప్పరానిది ఏముందును? తప్పక చెప్పెదను వినుము. సూర్యుడు మకర రాశిలో ఉండగా మాఘమాసమున ప్రాతకాలమున స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తిని పొందగలరు. గోవు పాదం మాత్రం మునిగియే జలప్రవాహంలోనైనా చేసిన స్నానం అధిక పుణ్యప్రదం. మొదటి స్నానం వారి సర్వపాపములను పోగొట్టును. రెండవ స్నానం వానికి వైకుంఠ లోకప్రాప్తిని కలిగిస్తుంది. మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువునే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది. ఇట్టు పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడతారు. ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వానికి పునర్జన్మ ఉండదు. మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో గాని సరస్సులో గాని స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది. ఊరికి వెలుపల ఉన్న సరస్సు, నూయి, కాలువ మొదలైన వానిలో స్నానం చేసిన వారికి పాపనాశకం, మోక్షదాయకం సుమా. తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కానీ మాఘమాసమున ఒక్కసారైనా స్నానమైన సూర్యోదయానికి ముందుగా చేసినట్లయితే వాని పాపములన్నీ పోవును. భక్తి భావంతో నెలంతయు స్నానం చేసినచో విష్ణులోకం చేరును. స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును. మాఘమాస స్నానమును మాని విష్ణువును అర్పింపక, దానము చేయక, పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాక్కాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును? అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును. మదగర్వముచే మాఘస్నానము మానిన అధముడు నీచ జన్మలను పలుమార్లు పొందును. చలికి భయపడి స్నానం చేయని వారిని చూడరాదు. అట్టి వారిని చూచిన పాపములు పోవలెనన్నచో సూర్యుని చూచి నమస్కరించవలెను. ప్రాతకాల మాఘస్నానము చేయని వారు పెక్కుమార్లు నీచ జన్మల అందును జన్మించెదరు సుమ. దరిద్రులైనను బాలురైనను ప్రాతకాల స్నానము చేసి శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు. చిన్నపిల్లలు, అశక్తులైన వృద్ధులు హరినామస్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరంపై చిలకరించుకొన్నను పుణ్యమే. నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి పుణ్యాత్ముడగును. ఎట్టి పాపకర్మలను ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా అందు స్నానం చేసినచో వాని పాపములను మేము నశింపచేయుదమని జలములు ఘోషించుచున్నవి. మాఘస్నానము చేసిన వానికి సంసార భయము లేదు. ఆడంబరము కొరకు గాని భయముచే గాని బలవంతంగా గాని మాఘస్నానం చేసినవాడు పాప విముక్తుడే పుణ్యాత్ముడగును. అశక్తుడు తాను మాఘస్నానం చేయలేకపోయినచో స్నానం చేసిన వానికి దక్షిణ ఇచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును. ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబళ దానం కాని చేసిన స్నానఫలమును పొంది పుణ్యవంతులు అగుదురు. బలవంతంగా స్నానం చేసిన వారికిని చేయించిన వారికిని పుణ్యం కలుగును. ఈ స్నానమును అన్ని వర్ణముల వారు చేయవలెను. మాఘస్నానము చేయు వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును. పార్వతి, మాఘస్నానము సద్యోముక్తి ప్రదము. దానికి సాటి లేదు. శక్తి లేని వారు కాళ్ళు చేతులను కడుగుకొని
ఆచమనమును చేసి పురాణమును విన్నను వారికి స్నాన ఫలము కలుగును. అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము. శ్రీవారు దేవతల అందరిలోనూ ఉత్తముడు. అన్ని మాసములలోనూ మాఘమాసము ఉత్తమము. వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము. తేజస్వంతుల అందరిలో సూర్యుడు ఉత్తముడు. శాస్త్రములన్నిటిలో వేదములు ఉత్తములు. కావున మాఘమాస స్నానము చేయు వారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును. 4 వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు. పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము. కావున మాఘమాస స్నానమంతా పుణ్యప్రదం సుమా. దిలీపుడన్న మహారాజు తెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు, ఉత్తముడైన ప్రజాపాలకుడు. ఇతడు ఒకనాడు వేటకు పోయెను. అనేక మృగములను వేటాడి అలసిపోయెను. మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అంతట కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణం అయ్యెను. అప్పుడు వృద్ధబ్రాహ్మణుడు ఒకడు ఆ మహారాజునకు కనిపించెను. రాజు వానికి నమస్కరించి ఆశీస్సులను పొందెను. ఆ బ్రాహ్మణుడు, మహారాజా, పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున నీవు స్నానము చేయకుండా పోవుచున్నావు ఏమిటి? మాఘమాసమున చేయు నదీ స్నానము కానీ సరస్సు స్నానము కానీ మిక్కిలి పుణ్యం ఇచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను. రాజు మాఘస్నాన మహిమను చెప్పుడని కోరగా అతడు, రాజా, నీవిప్పుడు సరస్సున తప్పక స్నానము చేసి పొమ్మని, మాఘస్నాన మహిమను మీ గురువగు వశిష్ఠ మహర్షుల వలన తెలుసుకోమని చెప్పి తన దారిన తను వెళ్ళిపోయెను. దిలీప మహారాజు మాఘస్నాన మహిమ తెలుసుకొనవలయునని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమునకు వెళ్ళెను. గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను. వశిష్ఠ మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇట్లనెను, నాయనా దిలీప, నీ కోరిక విశిష్టమైనది. మాఘమాసము చాలా విశిష్టత కలిగినది. మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది. ఆ నెలలో చేసిన పుణ్యకార్యములు ఇతర దినముల్లో చేసిన పుణ్యకార్యముల కంటే ఎక్కువ పుణ్యమును ఇచ్చును. మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలాన్ని ఇచ్చును. స్నానమే ఇంత అధిక పుణ్యం అయితే ఇచ్చునో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి పుణ్యం ఎంత ఫలం వచ్చునో ఊహించుకొనుము. మాఘస్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకుని శుభలాభములను పొందిన కొందరు వృత్తాంతములను వివరింతును. దానిని బట్టి మాఘమాస వైశిష్ట్యమును తెలుసుకొన ప్రయత్నింపుము. పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము అంటే కరువు, వానలు లేకపోవటం, పంటలు పండకపోవటం మొదలైన లక్షణములు గల కరువు వింధ్య హిమాలయ పర్వతముల మధ్య ఉన్న భూమిలో కలిగెను. దీని వలన సామాన్య జనులు, ప్రభువులు, మునులు, మహర్షులు, పశువులు, పక్షులు, సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి. అట్టివారిలో భృగు మహర్షి ఒకడు. అతడు ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాసపర్వత ప్రాంతమునకు చేరి తనకు నచ్చిన ప్రదేశమందు ఆశ్రమమును నిర్మించుకొని తపం ఆచరించుకొనుచుండెను. పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు, యక్షులు, కిన్నెరలు మొదలగు దేవజాతుల వారును వచ్చుచుండిరి. అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి. ఒకనాడు గంధర్వుడొకడు భార్యా సమేతుడే ఆ ప్రదేశమునకు వచ్చెను. అతడు భృగు మహర్షికి నమస్కరించెను. అతని శరీరము మిక్కిలి సుందరమైన, గంభీరమైన, మనోహరమై, విచిత్రమై ఉండెను. వాని మొగము మాత్రం పులిమొగమై ఉండెను. ఇందువలన అతడు ఎంత చక్కగా ఉన్నను పులిమొహం వలన విచిత్రముగా భయంకరంగా ఉండెను. అతడు భృగు మహర్షికి నమస్కరించిన తరువాత, మునీశ్వర, నాకు భోగభాగ్యములు అన్నీ ఉన్నవి. ఈ నా భార్యను చూచితిరి కదా. ఈమె సౌందర్యము, గుణసంపద నిరుపమానములు. నేను గంధర్వుడను. మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవాడను. కానీ భయంకరమైన వికారమైన ఈ పులిమొహము నాకు బాధాకరముగా ఉన్నది. దీనిని పోగొట్టుకొనుట ఎటులో నాకు తెలియకున్నది. ఈ వికారము వలన నాకు గల సుఖములలో భోగములు నన్ను సంతోషపరచుట లేదు. దయ ఉంచి నాకు ఈ వికార రూపము ఉపాయమును చెప్పుడు అని ప్రార్థించెను. భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగి వానికి సహాయపడవలెను అనుకొన్నారు. నాయన, పురాకృత కర్మము ఎవరిని విడువడు. గత జన్మలో చేసిన పాపము వలన నీకు ఈ స్థితి కలిగినది. పాపము, దురదృష్టము, పేదరికము ఇవి మూడును జీవిని బాధించును. ఇట్టి వాణిని పోగొట్టుకుని శుభలాభం పొందవలెనన్న పుణ్యనదుల అందు స్నానము, పవిత్ర క్షేత్రముల అందు దైవ పూజ చేసుకొనవలయును. ఇట్టి వాణిని పవిత్రమైన కాలంలో చేసినచో సద్య ఫలము కలుగును. కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది. ఈ నెలలో చేసిన స్నానము, పూజ, జపము, తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును. అన్ని పుణ్యనదులలో స్నానాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో కానీ, సముద్రంలో కానీ, కాలువలో కానీ, సెలయేరులో కానీ స్వల్ప జల ప్రవాహమైనను అందు స్నానం చేసినచో వచ్చును.
అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థముల అందును చేసిన పుణ్యము ఇచ్చునంతగా గొప్పది. నీ జాతి వారికైనను అనంత పుణ్యమును ఇచ్చును. నీ అదృష్టవశమున ఇది మాఘమాస ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘ స్నానము చేసి ఇష్టదేవత పూజను అచట ఉన్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునికి చెప్పెను. ఆ గంధర్వుడు ముని చెప్పినట్టుగా అచటి నదిలో మాఘస్నానమును చేసి తీరమున ఇష్టదేవతను పూజను విడువక మాఘమాసం అంతయు చేసెను. ఆ పుణ్యవశమున వాని పులిమొహము పోయి వానికి సుందరమైన మొహం వచ్చెను. గంధర్వుడు ఆశ్చర్యపడి మాఘమాస మహిమని కీర్తించెను. కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను. అతని ఆశీర్వాదము నుండి తన భార్యతో పాటు తన లోకమునికి వెళ్ళెను. దిలీప మహారాజా, మాఘస్నాన మహిమ గమనించితివా అని వశిష్ఠ మహర్షుల వారు దిలీప మహారాజుని అడిగారు. ఈ విధంగా మాఘపురాణంలో మొదటి అధ్యాయం సమాప్తః. రేపు రెండవ అధ్యాయాన్ని చదువుకుందాము. అందరూ కూడా ప్రాతకాలమునే నిద్ర లేచి నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ నుయ్యి అంటే బావిలో కానీ దగ్గరున్న కాలువలో కానీ సరస్సులో కానీ స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యాన్ని సమర్పించి విష్ణుమూర్తిని పూజించి విష్ణుమూర్తి యొక్క కృపకు పాత్రలు కాగలరు. నా ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.